మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ శుభోదయం, శుభ సోమవారం. ఈరోజు ఈ షాక్లో దశ మహావిద్యలలో చిట్ట చివరి అవతారం కమలాత్మిక అంటే మహాలక్ష్మి రూపం. ఈమె యొక్క విశిష్టత మనం ఇక్కడ తెలుసుకుందాం. కమలాత్మికా దేవి అంటే మహాలక్ష్మి రూపం యొక్క ఆవిర్భావం. కమలాత్మికా దేవి అనేది మహాలక్ష్మి స్వరూపము. సముద్ర మథనంలో మహాలక్ష్మీదేవి కమల పువ్వుపై అవతరించి దేవతలకు ఐశ్వర్యము, సౌభాగ్యము ప్రసాదించింది. అదే శక్తి దశ మహావిద్యలలో కమలాత్మిక రూపంగా దర్శనమిస్తుంది. ఆమెను శ్రీ విద్యా సంప్రదాయంలో పరమేశ్వరిగా, త్రిపుర సుందరి స్వరూపంలోనూ భావిస్తారు. కమలాత్మిక రూపం సంపద, సౌందర్యము, మోక్షము కలిగించే దివ్య అవతారము. విశిష్టత: 1. ఐశ్వర్య ప్రసాదిని. భక్తుల గృహంలో ధనం, సౌభాగ్యము, ధాన్యము, సంతోషము ప్రసాదిస్తుంది. 2. సౌందర్య రూపిణి. సౌందర్యము, శాంతి, సంతోషం కలిగిస్తుంది. 3. సౌభాగ్య దాతృ. సుఖ సంపత్తులు, సద్గుణాలు, శుభం, మంగళం ప్రసాదిస్తుంది. 4. మోక్షదాయిని. కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు, ఆధ్యాత్మిక విముక్తిని కూడా ప్రసాదిస్తుంది. 5. ప్రకృతి శక్తి స్వరూపిణి. సమస్త జగత్తుకు పోషణ, పోషక శక్తి కలిగించే తల్లి. రూప విశేషాలు: కమల పువ్వుపై కూర్చుని ఉంటారు. నీలవర్ణ సముద్ర మధ్యలో ఎరుపు కమలాల మధ్య దర్శనమిస్తారు. 4 చేతులు, 2 చేతుల్లో కమల పుష్పాలు, ఒక చేతి అభయ ముద్ర, మరొక చేతి వరద ముద్ర. సింహాసనంపై కూర్చున్న రూపంలో సకల సంపదల తల్లి. ఆరాధనా ఫలితాలు: ధనం, ఐశ్వర్యం, సౌభాగ్యం, శాంతి, శుభం, సంతోషం, కుటుంబ ఐక్యం, గృహమంగళం, భక్తునికి ఆధ్యాత్మిక బలం, మోక్ష సాధన. అందువల్ల కమలాత్మికాదేవి ఆరాధన వల్ల భౌతిక సౌఖ్యము, ఆధ్యాత్మిక శ్రేయస్సు రెండూ కలుగుతాయి. ఈ అద్భుతమైన విశేషాన్ని అందరికీ షేర్ చేసి ఆ మహాలక్ష్మి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.